అట్టహాసంగా అక్షర సంక్రాంతి సంబరాల నిర్వహణ అభినందనీయం. తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ఎస్కేఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత సంకినేని కృష్ణారావు ఆనందోత్సాహాలతో ముగ్గుల పోటీల్లో పాల్గొన్న 300 మంది మహిళలు. కన్నుల పండుగగా కోలాటం, నృత్యాలు, హుషారుగా పతంగులు ఎగురవేసిన చిన్నారులు. విజేతలకు బహుమతుల ప్రదానం. జనసంద్రమైన సూర్యాపేట సద్దుల చెరువు మినీ ట్యాంక్ బండ్. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా సంబరాలు. ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన అక్షర ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ యాసార్ రామ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట సద్దుల చెరువు మినీ ట్యాంక్ బండ్ వద్ద అక్షర ఫౌండేషన్ ఆధ్వర్యంలో అట్టహాసంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ సంబరాల్లో మహిళలు, చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో బతుకమ్మ ఘాట్ జనసంద్రమైంది. ఈ సందర్భంగా ముగ్గుల పోటీలు, కోలాటం, పతంగులు ఎగురవేసే పోటీలు నిర్వహించారు. గంగిరెద్దుల విన్యాసాలను చూసి ఆహుతులు అలరించారు. ఈ సంబరాలకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ఎస్కేఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత సంకినేని కృష్ణారావు హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. అక్షర ఫౌండేషన్ ఆధ్వర్యంలో సరికొత్తగా సంక్రాంతి సంబరాలు నిర్వహించడం సంతోషకరమని అన్నారు. తెలుగు ప్రజల ఆచార సాంప్రదాయాలకు అనుగుణంగా సరికొత్త రీతిలో సంక్రాంతి కార్యక్రమాలు నిర్వహిస్తోన్న అక్షర ఫౌండేషన్ సేవలు అభినందనీయమని ప్రశంసించారు. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. అక్షర ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్య, వైద్యం, వైజ్ఞానిక, సాంస్కృతిక, సామాజిక, కళారంగాల్లో విశేష సేవలు అందిస్తున్నట్లు అక్షర ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ యాసార్ రామ్ కుమార్ రెడ్డి తెలిపారు. సంక్రాంతి సంబరాలను విజయవంతం చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ముగ్గుల పోటీలు, కోలాటం, పతంగుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ముగ్గుల పోటీల్లో ప్రథమ బహుమతి గుండగాని స్వర్ణలత, ద్వితీయ బహుమతి తీగలపల్లి సంధ్య, తృతీయ బహుమతి ఎం పార్వతమ్మ, కన్సలేషన్ బహుమతి అలువాల రమాదేవి గెలుచుకున్నారు. అదేవిధంగా ముగ్గుల పోటీల్లో పాల్గొన్న 300 మందికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. కోలాటం పోటీల్లో శ్రీ వెంకటేశ్వర గ్రూప్, పూజా గ్రూప్, భవానీ గ్రూప్ ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు గెలుచుకున్నారు. అనంతరం అక్షర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముద్రించిన 2025వ సంవత్సరపు క్యాలెండర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆహుతులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అక్షర ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్, ఎన్జీఓస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు యాసార్ రామ్ కుమార్ రెడ్డి, కౌన్సిలర్లు ఎండి షఫీవుల్లా, వెలుగు వెంకన్న, లింగ్యానాయక్, అక్షర ఫౌండేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఉప్పు నాగయ్య, రుద్రంగి కాళిదాస్, యాసా శృతి, ఉప్పు సంధ్య, నరాల తిరుమల రెడ్డి, కందాల వెంకటరెడ్డి, ధరావత్ విరాసింగ్, బొత్తల ఉపేందర్, సుభాష్ చంద్రబోస్, కవిత, రజిత, ప్రియాంక, నజీర్ భాషా, అప్పారావు, సొల్లేటి ఉపేంద్రాచారి తదితరులు పాల్గొన్నారు.